నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. 5 సంవత్సరాలలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాలో 17 కంపెనీలు 1125 ఉద్యోగాలను కల్పిస్తూ జిల్లా ప్రజలకు అవకాశం ఇచ్చిందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇది జాబ్ మేళా అనే బదులు లైఫ్ ఆపర్చునిటీ మేళాగా భావించి ప్రతి ఒక్క నిరుద్యోగి అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. అంతేకాక రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం లోకేష్ ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. కర్నూలులో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగిందండి. దాదాపు 1125 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 17 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది అందరూ కూడా లైఫ్ ఆపర్చునిటీ మేళా అనుకోవాలా, నాట్ జస్ట్ జాబ్ మేళా. నేను ఎందుకు చెప్తానంటే డిగ్రీ చదివి లేకపోతే ఇంటర్ చదివి డిప్లొమాలు చదివి జాబుల కోసము చాలా కష్టపడుతుంటారు. వెన్ ద ఆపర్చునిటీ ఈస్ క్రియేటెడ్ బై గవర్నమెంట్ చంద్రబాబు గారి లీడర్షిప్లో మెగా జాబ్ మేళాసు ఎవ్రీ క్వార్టర్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో పెట్టాలనేది ఆదేశాలు ఉన్నాయి. ప్రతి జాబ్ మేళాకి నేను ఎన్ష్యూర్ చేసిన టు అటెండ్ అండ్ టు మోటివేట్ అండ్ టు సీ దట్ అన్నీ 100%. ఇప్పుడు 1125 జాబ్స్, బట్ వచ్చిండేది చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. పాయింట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్, మేము ఆఫీస్లో ఉన్నప్పుడు పొలిటికల్ ఆఫీస్లో డైలీ ఒక 5 నుంచి 6 రెజ్యూమ్స్ వస్తాయి, అడుగుతారు జాబ్స్ కావాలని. మనం ఇట్లాంటి ఆపర్చునిటీస్ మనం పెట్టినప్పుడు గవర్నమెంట్ తరఫున పార్టిసిపేట్ చేయడము పెద్ద ఎత్తున అండ్ ఆపర్చునిటీ 1125 జాబ్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడం అనేది మన సిటిజన్స్ పైన, పేరెంట్స్, వాళ్ళ పిల్లలు అందరు కూడా చదువుకున్న వాళ్ళు, జాబ్ సీకర్స్ అందరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక మెగా జాబ్ మేళా చేయడం అంటే ఆషామాషి కాదండి. మా ఆఫీసర్లు ఫాలో అప్ చేసి కంపెనీస్తో పర్స్యూ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం పిలిపించింటాం. మనము యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఐ వాంట్ నాకు నేను ఎప్పుడైతే ఉన్నప్పుడు ఆఫీస్లో 5-6 రెజ్యూమ్స్ వచ్చేది తగ్గిపోయి ఇట్లా ఆపర్చునిటీస్ మెగా జాబ్ మేళాస్ పెట్టినప్పుడు యూటిలైజ్ చేసుకొని జాబ్స్ వస్తే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఫ్యూచర్లో అన్న యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళకి అందరు కూడా నేను చెప్పడం జరిగింది. మీ ఫ్రెండ్స్ మిత్రులకు అందరు కూడా చెప్పండి, యూటిలైజ్ చేసుకోండి. అండ్ 1125 జాబ్స్ ఉన్నాయి. ఐ హోప్ దిస్ 1125 జాబ్స్ మా కర్నూలు నియోజకవర్గం నుంచి లేకపోతే డిస్ట్రిక్ట్ నుంచి ఎవరన్నా వచ్చినా కూడా జాబ్స్ వస్తాయని చెప్పి భావిస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం నేను జాబ్స్ వచ్చిన వాళ్ళకి అందరికి కూడా స్టేబుల్గా ఉండడము, లాంగ్ టర్మ్ ఉండడము, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్రమోషన్స్ తెచ్చుకునే దాంట్లో ఉండాలా. కానీ ఒక జాబ్ వచ్చింది వెంటనే ఇంకో కంపెనీకి ట్రై చేయడము, రెజ్యూమ్స్ పంపించడము విత్ ఇన్ నో టైమ్ అంటే మీకే వాల్యూ ఉండదు. సో ట్రై టు బీ విత్ ద కంపెనీ ఫర్ లాంగ్ టర్మ్, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వాల్యూ. రేపు పొద్దున్న మీకు ప్రమోషన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో వీ వాంట్ టు కంప్లీట్. అండ్ లోకేష్ గారు ఈజ్ హెడ్డింగ్ ద GOM ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. 1 month 2 monthsకి ఒకసారి రివ్యూ చేసి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ హౌ వీ షుడ్ ఫుల్ఫిల్ దట్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్. ఇదే కాకుండా మనము ఈ మధ్య జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్లో జాబ్స్ ఏవే ఉన్నాయో వేకెన్సీస్ అవన్నీ వీ విల్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తూ పోతాము. అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. కర్నూలు ఓరకల్లో కూడా బాగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా లోకల్ జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు మా ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని లాంగ్ టర్మ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ల్లో వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నేరుగా PGRS కార్యక్రమంలో లేదా ఆన్లైన్ లో మీకోసం .ap.gov.in వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడమైందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్కి అంతర్జాతీయంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న వేళ దేశ ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ అన్నారు. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని 13 నుంచి 3 రూపాయలకు తగ్గిస్తూ డీజిల్ పై ఉన్న 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు, రైతులు, రవాణా రంగానికి చెందిన వారికి భారీ ఊరట లభించనుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, ఇలాంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు సామాన్య ప్రజలకు మేలు చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దౌత్యం వల్లే మనకి అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు సిఎన్జి కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఎటువంటి కొరత లేదు. కొట్టుకొట్టినే ప్రతిపక్ష వాళ్ళు, అదర్ పార్టీ వాళ్ళు భయభ్రాంతులు సృష్టించి ప్రజల్లో ఆందోళన కల్పిస్తారు తప్ప, ప్రెసెంట్ మా ఇంట్లో గ్యాస్ ఇంకో బండ ఉంది. నాకు గ్యాస్ 60 రోజులు వస్తుంది. ఇది 70 రోజుల వరకు నాకు గ్యాస్ కొరత లేదు. నా వరకు చూస్తే అదే పరిస్థితి ఆంధ్రాలో ఉంది. ప్రజల్ని భయభ్రాంతం చేసి ఆందోళన కలిగించి క్యూ లైన్లో ఉన్నారు, లేనిపోయి సృష్టించడం వల్ల చేస్తాం తప్ప మన గ్యాస్ కానీ, సిఎన్జి కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ లేదు. కేంద్ర ప్రభుత్వం నిన్ననే మన డీజిల్ మీద 10 రూపాయలు పూర్తిగా సుంకాన్ని ఎత్తిస్తారు. అలాగే పెట్రోల్ మీద కూడా 13 రూపాయల సుంకాన్ని 10 రూపాయలు తగ్గించారు. 3 రూపాయలు మాత్రమే ఉంది. దానివల్ల వినియోగదారులకు మాత్రం కొంత లబ్ధి చేకూరుతుంది. కంపెనీలు తీసుకునే కేంద్రం తగ్గించింది. కంపెనీలు తగ్గించాలా, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలా? కేంద్రం నుంచే ట్యాక్స్ తగ్గించింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సస్సిక్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒరిస్సా ఉందనుకోండి, ఒరిస్సాలో మనకంటే డీజిల్ పెట్రోల్ తక్కువ రేటు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ తక్కువ, మన ఏపీలో ఎక్కువ. అది సర్దుబాటు చేసుకోవాలా. అది తగ్గిస్తే మన వినోదానికి చాలా ఉపకారం ఉంటుంది. ప్రపంచ దేశాలు అంతా అల్లుకోలం అయినప్పుడు కూడా భారతదేశం నిశ్చంతంగా హాయిగా ప్రజలు అందరూ ఉన్నారంటే దాన్ని మన మోడీ గారి ప్రభుత్వం వల్ల, మోడీ గారి దయ వల్ల మనం ఇంత భద్రతగా ఉన్నాం. అందువల్ల మనం ఎవరు కూడా ఆందోళన భద్రపట్ల కానీ, గ్యాసు, సిఎన్జి, పెట్రోల్, డీజిల్ పనులు కానీ ఎటువంటి ఆందోళన చెందనట్లేదు. తగ్గించడానికి కారణం మోడీ గారు దూరదృష్టితో పరిపాలన చేస్తాడు. రాబోయే 10 ఏళ్ళు ఆలోచిస్తాడు ఆయన. ఇంతకుముందే ఇటువంటి వస్తాయని ఊహించి నిల్వలు ఉంచుకోవడం కానీ, మిగతా ఏదైతే మనకి డీజిలు, పెట్రోలు, గ్యాస్ అనే దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరచడంలో కానీ, రష్యాతో మనకి చీప్గా డీజిల్ వస్తుంది. ఇప్పుడు డీజిల్ వస్తున్నాయి కదా మనకి, రష్యా సప్లై చేస్తుంది. అలాగే ఇరాన్ కూడా ఆ స్వేజ్ కాలువ ఉంది. కాలువ ఇప్పుడు భారతదేశం నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించాం మేము, మాకు చేయగా వదిలేస్తామని చెప్పేసి వదలడం జరుగుతుంది. అందువల్ల ఏ దేశంతో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుడు కూడా ఇటువంటి యుద్ధ వాతావరణం
యుద్ధాన్ని 2-3 గంటలు ఆపి ప్రత్యేకించి ఫ్లైట్స్ మీద మన విద్యార్థి బాధ తీసుకున్నాడు. గుంటూరులో ఘరానా దొంగలను లాలాపేట పోలీసులు పట్టుకున్నారు. పట్టపగలే ఇంటికి తాళం వేసిన సమయంలో చోరీకి పాల్పడిన ఈ నిందితులు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇమ్రాన్ రషీద్ గా గుర్తించారు. గుంటూరులోని ఐపీడీ కాలనీలో కేవలం గంటన్నర వ్యవధిలోనే 246 గ్రాముల బంగారం, 1,60,000 రూపాయల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న వెంటనే సిఐ శివప్రసాద్ స్పందించి గజియాబాద్ పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు విమానంలో వచ్చి దొంగతనాలు చేసి ట్రైన్లో పరారయ్యే అలవాట్లు ఉన్నట్లు బయటపడింది. నిందితులు ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు కేసులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. పట్టణ ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దూర ప్రాంతాలకు వెళ్లేవారు LHMS యాప్ ను వినియోగించాలని సూచించారు. 7th ఫిబ్రవరి రోజున లాలాపేట లిమిట్స్ లో ఐపీడీ కాలనీలో ఒక హౌస్ బ్రేకింగ్ బయట జరిగింది, దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మార్నింగ్ 11 AM అండ్ 1 PM మధ్యలో ఎవరు లేని సమయంలో కొంతమంది ఈ బయట తాళం పగలగొట్టి, లోపల బీరువా పగలగొట్టి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తము దొంగతనం అయింది 246 గ్రామ్స్ గోల్డ్ అండ్ 1,60,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నెంబర్ 32/2026 కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఒక ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇమ్రాన్ అనే ముద్దాయి గాజియాబాద్లో ఉంటాడు. సో అతని కోసము మన ఎస్ఐ లాలాపేట్ వాళ్ళతో పాటు టీమ్ గాజియాబాద్లో ఆల్మోస్ట్ 10 to 15 days అక్కడ ఉండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సో చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇమ్రాన్ అండ్ రషీద్ ఇద్దరు ముద్దాయిలని, గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 133 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, వర్త్ అబౌట్ 8 lakhs. అదేవిధంగా 132 చిన్న చిన్న డైమండ్ పీసెస్, అదేవిధంగా 4 lakhs క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో 133 గ్రామ్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ కూడా ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ. ఈ క్యాష్ ఏదైతే రికవర్ చేశామో అది రాజమండ్రి అండ్ పెద్దాపురం సంబంధించిన కేసెస్కి సంబంధించిన ప్రాపర్టీ. ఎవరైతే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలు, వాళ్ళు అక్కడ గాజియాబాద్ చుట్టుపక్కల దొంగతనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యనం, రాజమండ్రి, పూణే ఏరియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు నార్మల్గా ఈ దొంగతనాలు చేసి జల్సాలు చేయడము, బయట తిరగడము, గోవా, మసూరి అట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో తిరగడము. అదేవిధంగా వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్లో ఇక్కడికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఏదైతే ఇప్పుడు మన దగ్గర కేసు హిస్టరీ అయిందో దాంట్లో కూడా వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దొంగతనం చేసి మళ్ళా ట్రైన్ ఎక్కి గాజియాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఇద్దరు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న హ్యాబిచువల్ అఫెండర్స్. వారిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం పోనుగోటివారిపాలెంలో అతిసార ప్రబలడంతో ఆందోళన నెలకొంది. వారం రోజులుగా గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను నరసరావుపేట, ముప్పాళ్ల ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో త్రాగునీటి కాలుష్యమే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటిని వెంటనే పరీక్షించి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోదండ రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయ చరిత్రను వారికి వివరించి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ లో ప్రతి ప్యాసింజర్ రైలును ఆపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రం అందించినట్లు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న జరిగి శ్రీరాముని కళ్యాణ వేడుకకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, టీటీడీ అధికారులు ప్రభుత్వం సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామస్వామి గారి ఆలయంలో మరి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ నేను, నాతో పాటు మా స్థానిక శాసనసభ్యులు ఆకేపేట అమర్నాథ్ రెడ్డి గారు, మా మాజీ మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన రమేష్ యాదవ్ గారు, మా ఎమ్మెల్యే బద్వేల్ ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మాజీ మేయర్ పాకా సురేష్ గారు, అందరం అమ్జద్ బాషా గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు నాయకులు అందరం కూడా ఇవాళ మరి రామాలయంలో స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరామచంద్రుని జీవితము ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతమైన జీవితము, త్యాగానికి మారుపేరు, ధర్మానికి మారుపేరు శ్రీరామచంద్రుని పేరు. ఒక అత్యుత్తమమైన కొడుకుగా, ఒక గొప్ప భర్తగా, ఒక ఆదర్శవంతమైన సోదరుడిగా ఆ శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయము. అటువంటి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎల్లుండి 1వ తారీఖున, ఏప్రిల్ 1వ తారీఖున కళ్యాణం, సీతారాముల కళ్యాణం జరగబోతూ ఉంది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భక్తులు వస్తారు కళ్యాణానికి. మరి ఏప్రిల్ 1వ తారీఖున జరిగే కళ్యాణానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. తప్పకుండా టీటీడీ అధికారులు, ప్రభుత్వము పూర్తి కోఆర్డినేషన్తో చక్కగా ఏర్పాట్లు చేసి సీతారాముల కళ్యాణం అత్యంత కనువిందుగా, అత్యంత విజయవంతంగా జరిగేదానికి చర్యలు తీసుకోవాలా. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను మనవి చేస్తూ, ఇప్పుడు మన స్టేట్ టెంపుల్ ఇది, రాష్ట్రానికి సంబంధించిన ఆలయం ఇది. అత్యంత ప్రసిద్ధిగాంచిన, అత్యంత పురాతనమైన ఆలయము ఒంటిమిట్ట రామాలయం. కొత్తగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత మన స్టేట్ అఫీషియల్ టెంపుల్ ఇది. మరి ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒంటిమిట్టలో పలు రైళ్లు ఆపాలి అని చెప్పి అనేక సందర్భాల్లో మనవి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఈ బ్రహ్మోత్సవాల ముందు కూడా మనవి చేశాం. స్థానిక ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా మనవి చేశారు ఢిల్లీలో. ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. స్టేట్ గవర్నమెంట్ గట్టిగా పర్స్యూ చేసి ఈ ఆలయం యొక్క ఇంపార్టెన్సు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ఇక్కడికి గుడికి భక్తులు రావడానికి సౌకర్యవంతంగా ట్రైన్ స్టాప్స్ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఆపే దిశగా
చర్యలు చేపట్టాలని, ఆ దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పన్ను వసూళ్ల పేరుతో ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా కడప ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారుల తీరును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ప్రజలను పన్నుల పేరుతో వసూలు చేసి వేధిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కడపలో పలు కళాశాలలు, పెద్ద వ్యక్తులు లక్షల రూపాయలు పన్ను బాకీ ఉంటే ఎందుకు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల వద్దకు వచ్చి పన్నులు చెల్లించాలంటూ వేధించడం తగదన్నారు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకోవాలన్నారు. ఇంటి పన్ను వసూలులో నగరపాలక సంస్థ అధికారులు, మున్సిపల్ అధికారుల యొక్క వైఖరి, అట్లే వసూలైనటువంటి జనరల్ ఫండ్ను ఖర్చు చేసేటటువంటి విధానంలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఏర్పాటు ఎక్కడో గవర్నమెంట్ చేసే నిర్ణయం కాకుండా స్థానిక ప్రజల యొక్క అవసరాలను తీర్చేటటువంటి లోకల్ గవర్నెన్సీ అంటాం మామూలుగా. రాజ్యాంగ అధికరణ 73, 74 ప్రకారం ప్రజల నుంచి వసూలయ్యేటువంటి పన్నులను తిరిగి ప్రజలకు ఖర్చు చేసేటువంటి మౌలిక అవసరాలను తీర్చేటువంటి సంస్థలుగా లోకల్ బాడీస్ ఉండాలా. దానికి విధులు, నిధులు, హక్కులు కల్పించాలని చెప్పి అధికరణ 73, 74 చెప్తుంది. కానీ ఇవాళ ప్రభుత్వ విధానం ఎట్లుందంటే కడప నగరపాలక సంస్థ, పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు ఈ ప్రాంతాలలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా 50,000 పైబడి ఉన్నటువంటి పన్నుల బకాయిల వివరాలు అడిగితే సాయిబాబా కాంప్లెక్స్ దాదాపు 3 నుంచి 4 కోట్లు బకాయిలు ఉంది. తర్వాత ఎస్విడిసి బకాయి ఉంది, గ్లోబల్ కాలేజీ బకాయి ఉంది, మదీనా కాలేజీ బకాయి ఉంది. పేరు పోసినటువంటి విద్యా సంస్థలే కాకుండా వ్యక్తులు కూడా ఉన్నారు చాలామంది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. నేనంటే పులివెందుల మున్సిపాలిటీ వాళ్ళు గోవిందరాజు టెక్స్టైల్స్ దగ్గరికి పోయి ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపు 89 కోట్లు బకాయిలు ఉంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో దాని ఇయర్ బడ్జెట్ అయినా కూడా దాదాపు ఒక 10 కోట్లు 20 కోట్లు అంటే మహా ఉంటుంది. కానీ ఇవాళ దాని బకాయిలు చూస్తే 50 కోట్లల్లో దాటిపోతూ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద మొత్తాల వసూలు విషయంలో మున్సిపల్ అధికారుల యొక్క వైఖరి ఎట్లుందంటే వాళ్ళ జోలికి ఏం పోవడంలే, వాళ్ళపైన ఏం చర్యలు తీసుకోవడంలే. కానీ ఇవాళ 1000 రూపాయలు బాకీ ఉన్న వాళ్ళపైన, 2000 బాకీ ఉన్న వాళ్ళపైన, 10,000 లోపు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళపైన మాత్రం ఇంటి దగ్గర పోయి ఆక్సా బ్లేడ్ తీసుకొని పోయి మీ కుళాయి కనెక్షన్ క్లోజ్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇండ్లకు తాళాలు వేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీల కంటే అధ్వానంగా దాడులు చేస్తూ ఉన్నారు. పోనీ ఇంత నానా యాగి చేసి పన్నులు వసూలైనటువంటి కోట్ల రూపాయలు తిరిగి జన ఆవాసాలలో ఖర్చు చేస్తున్నారంటే కడప లాంటి ప్రాంతాలలో వేసవి ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వచ్చే అరాకొర నీళ్లు కూడా బురద నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినా కూడా పైపు లీకేజీల మరమ్మతులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఖర్చులేమో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్టు చెప్తా ఉన్నారు. తిరిగి మురికివాడల్లో ఎక్కడే కానీ రోడ్లు లేవు, కాలువలు లేవు, త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మురికి కూపాలుగా మారిపోతూ ఉన్నాయి, దోమలకు నిలయాలు అవుతున్నాయి. విష జ్వరాలైనటువంటి డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బుల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పుల పాలవుతున్నారు. మరి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయడంలే. ఈ నామి ఇప్పుడు ఇంకా పాలకవర్గం కూడా పదవీ కాలం అయిపోయింది కాబట్టి ఇవాళ అధికార పార్టీ నేతలను ఎంటబెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పైగా కొన్ని చోట్ల అధికారులు నిన్ను కార్పొరేటర్ చేసే బాధ్యత నాది, నిన్ను కార్పొరేటర్ చేసే బాధ్యత నాది అని చెప్పి కమిషనర్లు బహిరంగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా తయారయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఇతర నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను మంత్రికి ఆలయ అర్చకులు వివరించారు. అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వదించి సత్కరించారు.
పబ్లిక్ టాయిలెట్స్ అన్ని ఆల్మోస్ట్ 140 రెగ్యులర్ 140 బోత్ సైడ్స్. తర్వాత మనకి 12 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. ఒంటిమిట్టకు ఉన్న చారిత్రాత్మక చరిత్ర నేపథ్యంలో ఒంటిమిట్టను రాబోయే రోజుల్లో నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఒంటిమిట్టలో ఆయన పార్టీ నాయకులతో స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న నేపథ్యంలో ఒంటిమిట్ట నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజల ఆకాంక్షను తాను కూడా ఏకీభవిస్తున్నారని స్పష్టం చేశారు. బేసికల్గా డిలిమిటేషన్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఒంటిమిట్టకు ఉన్న ఆ గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక నియోజకవర్గం చేస్తే తప్పకుండా ఇంకా బాగుంటుంది. మీ అందరితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం కూడా డిలిమిటేషన్ చేసేటప్పుడు పాత జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే కొత్తగా 5 నియోజకవర్గాలు అంటే 15 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండబోతూ ఉన్నాయి. ఒంటిమిట్టకున్న అంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఈ గుడికి ఈ ప్రాంతానికి ఉన్న ఇంపార్టెన్స్ను హిస్టరీని దృష్టిలో పెట్టుకొని ఒంటిమిట్టను కూడా ఒక నియోజకవర్గంగా ప్రభుత్వం అనౌన్స్ చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కడప నగరంలోని హౌసింగ్ బోర్డు శ్రీకోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సీతారామచంద్రుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కోనేరులో స్వామివారి శ్రీచక్ర తల్వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి చక్ర స్నానం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను వసంతోత్సవ ఊరేగింపు నిర్వహించారు. వసంతోత్సవ వేడుకల్లో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోదావరి కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు దర్శనం సంధితం గురు
ఏప్రిల్ 1వ తేదీన ఒంటిమిటిలో జరిగే శ్రీరాముని కళ్యాణ వేడుకను వైభవంగా అట్టహాసంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. కళ్యాణ నిర్వహణపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ఇతర టీటీడీ అధికారులతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కళ్యాణ మహోత్సవం నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కళ్యాణ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో ఆయన బస చేసే గెస్ట్ హౌస్, ఆయన పర్యటించే ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వేలాది మందిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నపానీయాలు అందించాలని సూచించారు. మరి మీ కింద అధికారులు కావచ్చు, మాట్లాడే విధానం ఎందుకు ఎంతో భక్తితో మరి సీతారామ వారి కళ్యాణం చూడాలని భక్తాదులు వస్తారు కాబట్టి మీరందరూ వాళ్ళ రిసీవింగ్ లో కావచ్చు ఓపిక మనం వాళ్ళకి కూర్చోబెట్టి మనం అన్ని ఏర్పాట్లు చేసాం. ఒక పక్క స్నాక్స్ అరేంజ్ చేసాం, మరి ప్రసాదం అరేంజ్ చేసాం, మరి మెడికల్ క్యాంపులు, శానిటేషన్ కావచ్చు, మరి బస్సు సౌకర్యాలకు ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా మరి టీటీడీ వారు మరి 20 రోజులుగా మరి అన్నదాన కార్యక్రమం అన్ని మనం చేశాం. కాబట్టి మనం ఇంకా ఇప్పుడు కావాల్సింది మన పేషెంట్స్ తో వచ్చిన భక్తాదులని రిసీవ్ చేసుకొని వారు గమ్యస్థానానికి చేరే విధంగా మనం అందరం సహకరించాలి. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరింత ఓపికగా మరి శ్రీవారి మన సీతారామ వారి కళ్యాణం ఘనంగా జరగాలని మీరు అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి కలెక్టర్ గారికి, జేయూ గారికి, ఎస్పీ గారికి, మరి అధికారులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే 10 రోజుల నుంచి కూడా మరి ఎప్పటికప్పుడు మా అమ్మాయిలు కూడా జీవోలో కలపడం తీసుకొని మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించి ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రసాదాలు కానివ్వండి, లేకపోతే ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా వాటి చేయడం, శానిటేషన్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. అలాగే ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంచువాలిటీ దాని ఉంది ప్రిపేర్డ్ ఫైల్ కూడా దాంట్లో భాగంగా. అలాగే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం స్ట్రెచర్లో తీసుకుని వెళ్ళి నియరెస్ట్ మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. 12 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, 6 నార్త్ సైడ్ అండ్ 6 సౌత్ సైడ్. సో ఈ మ్యాపింగ్ కూడా జరిగింది, ఏ గ్యాలరీస్ ఏ మెడికల్ క్యాంపులు వెళ్ళాలని. అలాగే బోత్ సైడ్స్ మనకి మళ్ళీ 106 అంబులెన్సెస్, అలాగే అడ్వాన్స్ మెడికల్ సపోర్ట్ అంబులెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇమీడియట్లీ దే విల్ టేక్ ద పర్సన్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. సో ఈ 106 వెహికల్స్లో అలాగే మెడికల్ క్యాంప్లో కూడా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు అంటే ఇవి ఫ్యామిలీస్ కూడా వస్తారు కాబట్టి వీఆర్ నాట్ గివెన్ దట్ ట్రీట్మెంట్. దీంట్లో మొదటి 10 గ్యాలరీస్ మనం విఐపి కేటరింగ్స్ జరిగింది. తర్వాత అన్ని గ్యాలరీస్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సీటింగ్ రూపేణ మనం ఏర్పాటు చేశాము. అయితే ఈ గ్యాలరీస్లోకి వచ్చేటప్పుడు మనకి ఇటువైపు ఒక 8, అటువైపు ఒక 8 క్యూ లైన్స్ ఉన్నాయన. అక్కడ క్యూ లైన్స్లో వచ్చేటప్పుడే వాళ్ళకి ప్రతి భక్తుడికి కూడా అక్షింతలు, అలాగే తలంబరాలు, ముత్యాల తలంబరాలు వారికి అందజేయడం జరుగుతుంది వచ్చేటప్పుడు, ప్రోగ్రాంకి వచ్చేటప్పుడైనా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి అందరూ ఒకటేసారి బయటకు వెళ్ళే టైం ఉండదు. అలాగే అక్కడ ఒక ఎక్కువ మంది క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇష్యూ. లాస్ట్ టైం అట్లా చేశాను, అంత ముందు కూడా అట్లా చేశాను, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అలాగే విఐపీస్కి మనం సెపరేట్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఈ యొక్క తలంబరాలు కానీ ఇవి కానీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది ఇది ఇప్పుడు తీసుకున్నాము. అలాగే లాస్ట్ టైం ఒక విషయం ఏంటంటే ఈ గ్యాలరీస్లో ఉన్నటువంటి ప్రజలు కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడే డాష్ పైకి కొంతమంది రావడం జరిగింది. ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల్ని కఠినతరం చేయాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల అభిప్రాయం మేరకు మున్సిపల్, ఏఎస్పీ మరియు R&B అధికారులతో కలిసి ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రొద్దుటూరు పాత బస్టాండ్ ప్రాంతంలో గత కొంతకాలంగా ఇక్కడ కార్ స్టాండ్లు, అక్రమ పార్కింగ్ల వల్ల బస్సులు లోపలికి వెళ్లడానికి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పాత బస్టాండ్ ను సందర్శించారు. పోలీసులు మున్సిపల్ అధికారుల సమక్షంలో బస్టాండ్ ఆవరణలోని కార్ స్టాండ్లను ఖాళీ చేయించారు. ప్రస్తుతం బస్సులు నిలుపుకోవడానికి తగినంత స్థలం అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే బస్సులు రావడానికి వెళ్లడానికి ఒకే మార్గం ఉండడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని ఆయన చెప్పారు. ప్రొద్దుటూరు ప్రజల అభిప్రాయం మేరకు ట్రాఫిక్ నిబంధనలను ప్రొద్దుటూరులో ఇంప్లిమెంట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల అభిప్రాయం మేరకు మన ప్రొద్దుటూరు ఏఎస్పీ గారు, మేము, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు అందరూ కలిసి ప్రొద్దుటూరులో ఈ ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా అమలు చేయాలనే నిర్ణయానికి మన మీటింగ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్నటి దినం వచ్చి పోలీసులు, మరి మున్సిపల్ అధికారులు అక్కడ ఉండబడిన వెహికల్స్ అన్నింటినీ, కార్లు, టాటా సుమోలు మొత్తం అంతా కూడా ఖాళీ చేయించి 5-7 బస్సులు బస్టాండ్లో నిలబడే పరిస్థితి కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు కడపకు పోయే అవుట్ ఇన్ అనేది 2 అవసరం కాబట్టి ఇప్పుడు కడపకు పోయే బస్సులన్నీ మళ్ళీ ఊర్లో అక్కడ అన్వర్ థియేటర్ వాటి మీదుగా పోయే కారణంగా ఇక్కడ ఇన్ను అవుట్ 2 ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు, మన ఆర్టీసీ వాళ్ళు, మేము అందరం కలిసి అవుట్ అనేది ఇప్పుడు ఉండేది ఇన్ అవుట్ ఉంటుంది, అవతల ఇన్కు కొంత గోడను మన మధ్యలో ఉండబడిన డివైడర్ను కొంత తొలగించి ఇన్ అనేది ఏర్పాటు చేయాలనే దానికోసం మేము రావడం జరిగింది. పోలీసు అధికారులు, మళ్ళీ మన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, మున్సిపాలిటీలు, ఆర్టీసీ వాళ్ళందరూ కలిసి ఇన్నని ఏర్పాటు చేసి ఇంకా మన ఒంటిమిట్ట ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులందరికీ అక్కడికి పోయినారు కాబట్టి పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మిగతా రోడ్లలో కూడా ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా అమలు ఇంప్లిమెంట్ చేస్తారు. డివైడర్ సాయంత్రానికి తీసేస్తారు. రేపటి నుంచో దాన్ని అవుట్ ఇన్ అనేది లోపలికి పంపించి ఏర్పాటు చేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.